ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటుంది. అసలు ఈ త్రియో అన్న ఐడియా ఎలా వచ్చింది? అంటే ముగ్గురు కలిసి డాన్స్ చేద్దాం అన్న ఐడియా ఎలా వచ్చింది? అసలు ఈ థాట్ ఎవరిది? సో వన్ డే ఏమైందంటే న్యూ ఇయర్కి న్యూ ఇయర్ దాకా కూడా నేను లైక్ సోలోగా చేసుకునేవాడిని. అంటే అది ఇప్పుడు నేను బయటికి చెప్పాలనుకోవట్లేదు బికాస్ మీరు అన్నట్టు ఆ సూపర్ పవర్, సూపర్ హీరో అన్నది లైక్ ఒక రీల్ చూసినాను మీరు ఇన్స్టాలో. మళ్ళీ కంటిన్యూ చేయలేదు అది? మనం ఇది స్టార్ట్ చేస్తే జనాలు ఎలా తీసుకుంటారో. లైక్ జెన్జీలో మీకు నచ్చేది ఒకటి, 90స్లో మీకు నచ్చేది ఒకటి. 90స్లో లవ్ అంటే ఇట్స్ అ ప్యూర్ థింగ్. ఎస్, లవ్ కోసం వెయిట్ చేయాలి, లవ్ కోసం చేంజ్ అవ్వాలి, లవ్ కోసం ఎఫర్ట్స్ పెట్టాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సీరియల్ ఒకటి ఆడిషన్ ఇచ్చా, అందులో కూడా సెలెక్ట్ అయ్యా. ఓకే. సో ఆ టైంలో సీరియల్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయిపోద్ది అని చెప్పి 6 months గంటేశారు. నెగిటివ్ మెసేజెస్ని ఎట్లా చూస్తారు బ్రో? అంటే నెగిటివ్ మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని చూసినప్పుడు ఏమైనా డిప్రెస్డ్ కానీ ఏమైనా ఫీల్ అవుతారా? అప్పట్లో అయితే ఏంటి వీళ్ళు ఇలా అనుకున్నారని స్టార్టింగ్లో కొంచెం, ఈవెన్ నేను రీల్స్ కూడా చేయకపోవడానికి కారణం. బట్ నౌ దే ఆర్ ఆస్కింగ్ మీ టు డూ ఆ రీల్స్ చేయండి. ఈ ఫీల్డ్లో ఎలాంటి టైప్ ఆఫ్ పాలిటిక్స్ మీరు ఫేస్ చేశారు? పాలిటిక్స్ ఎలా ఉండే అంటే ఇయర్స్ ఆఫ్ జర్నీలో అంటే ఎప్పుడైనా గివ్ అప్ చేయాలనిపించింది నాకు? అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల కావచ్చు, లేదంటే ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ వల్ల కావచ్చు. ఎప్పుడన్నా వద్దు మనకి ఈ ఫీల్డ్ వెళ్ళిపోదాం ఇంటికి? కొంచెం బాధ అయితే ఉండే, నిద్ర పట్టకుండా మంచి ఛాన్స్ వస్తే బాగుంది, మంచి స్టోరీ వస్తే బాగుంది, ప్రాజెక్ట్ చేసిన మనీ ఎవరు ఇదిగో ఇస్తామని ఎగ్గొడేసిన వాళ్ళు ఉంటారు. లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? బట్ నేను ఏంటంటే ఎవరైనా నచ్చితే దూరం నుంచి చూడడం ఇష్టం. అండ్ ఎవరైనా బాగున్నారు మాట్లాడదాం అనుకుంటే వాళ్ళకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్. బ్రేకప్ స్టోరీ ఇక్కడున్నా బయటికి మేము మాట్లాడుకోలేం, మీట్ అవ్వలేం, ఏం చేయలేం. బట్ తను హ్యాపీగా ఉంటే చాలు. అల్టిమేట్లీ మనకు నచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. హాయ్, హలో, వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఈ మధ్య ఇన్స్టాలో డ్యాన్స్ వీడియోస్తో బాగా ట్రెండింగ్లో ఉన్న త్రియోల నుంచి పవన్ బ్రో మనతో ఉన్నారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటుంది. అసలు ఈ త్రియో అన్న ఐడియా ఎలా వచ్చింది? అంటే ముగ్గురు కలిసి డ్యాన్స్ చేద్దాం అన్న ఐడియా ఎలా వచ్చింది? అసలు ఈ థాట్ ఎవరిది? సో బేసికల్లీ వాళ్ళు నాకు ఒక 2 years నుంచి 1.5 year నుంచి తెలుసు. సో నేను రీల్స్ బయటలతో చేసేవాడిని కాదు ఇది వరకు. ఓకే. సో అట్ ది టైం అట్లానే ఉండిపోతే మనకి ఇంకా సోషలైజ్ అవ్వాలి అని చెప్పేసి నేను జగదీష్ ఒక డిజైనర్ షూట్లో కలిసి చేసామన్నమాట. సో అప్పుడు అనుకున్నాం మనం కలిసి చేద్దామని. సో అప్పుడు అవ్వలేదు. లేటర్ ఈవెన్ నేను గిరీష్ కూడా బయట కలిసినప్పుడు అనుకున్నాం, బికాస్ గిరీష్ డాన్సర్ అని తెలిసింది. సో డ్యాన్స్ వీడియోస్ చేద్దామని. సో వన్ డే ఏమైందంటే న్యూ ఇయర్ దాకా కూడా నేను లైక్ సోలోగా చేసుకునేవాడిని, నేను నా జోన్లో ఉండేవాడిని. లేదు ఇట్లా ఉంటే మనం కెరియర్లో ముందుకు వెళ్ళలేము, సోషలైజ్ అవ్వాలని. దెన్ నేను జగదీష్కి కాల్ చేసి నేను ఇలా వద్దాం అనుకుంటున్నాను బయటికి, సోషలైజ్ అవుదాం అనుకున్నప్పుడు. సో జగదీష్ చెప్తే జగదీష్ ఇలాగా గిరీష్ని కూడా పిలిచి ఇలా మనం ముగ్గురం చేద్దామని జగదీష్ ప్లాన్ చేశాడు. సో అది వర్కౌట్ అయింది. సో అది కంటిన్యూ చేస్తున్నాం. ఈ డ్యాన్స్ వీడియోస్ కంటే ముందు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేసేవాళ్ళు? నేను ఛాలెంజెస్ చేసేవాడిని. మాకు ఒక ఛానల్ ఉండేది ఫిట్ ఇండియా 111 అని. ఓకే. సో దాన్ని మేము యువ 2034 అన్న ఐడికి మార్చామన్నమాట. అంటే 2034కి మేము ఒక సొసైటీలో గుడ్ డీడ్స్ లాంటివి పెడదాం, ఛాలెంజెస్ పెడదాం. సో మేమేం చెప్పాలనుకుంటున్నది 10 years స్పాన్లో చేంజ్ చేయాలి అన్న థాట్లో, గుడ్ థింగ్స్ చేయాలన్న థాట్లో మేము ఐడి పెట్టి చేస్తున్నాం అన్నమాట. సో అది తర్వాత మధ్యలో ఫైనాన్షియల్ వల్ల, అంటే అది మా ఓన్ మనీ పెట్టుకుంటున్నాం. మెయిన్ నా ఫ్రెండ్ ఉన్నాడు, తనే పార్ట్నర్. ఓకే. మెయిన్ అంతా కూడా తనే ఇన్వెస్ట్ చేస్తాడు. సో అయితే ఏంటంటే మేమేమి బెట్టింగ్ యాప్స్ కానీ లేకపోతే గేమింగ్ యాప్స్ కానీ ఏమీ ప్రమోషన్ చేయలేదు అనమాట. సో మంత్లీ శాలరీ ఏదైతే ఉంటుందో దాని నుంచి జెన్యున్గా ఆ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం.
బట్ జనాలు ఏంటంటే ఇంత మనీ ఇంత ఇంత ఫ్రీగా ఎలా ఇస్తున్నారు. సో చాలామంది నమ్మలేదు అనమాట. ఈవెన్ బైక్ కూడా ఇచ్చాం విన్నర్స్కి. బైక్ ఇచ్చారు? యా బైక్ ఇచ్చాం, అవెంజర్ ఇచ్చాం బ్రో. ఓకే. సో అవెంజర్ బైక్ ఇచ్చాం. బట్ దానికి ఒక 15 మెంబర్స్ వచ్చారు పార్టిసిపెంట్స్. ఏం పెట్టాం, విన్నర్కి ఇచ్చాం. సో ఇలా పెడుతున్నాం కానీ అది రీచ్ సరిగ్గా ఉన్నట్లు. ఈవెన్ గోల్డ్ బిస్కెట్ ఇవ్వడం కానీ అలా చిన్న చిన్న వి ట్రైడ్ అవర్ బెస్ట్. బట్ ఏంటంటే జనాలకి జెన్యున్ అనిపించట్లా. ఓకే. సో అండ్ బడ్జెట్ కూడా ఇప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగల్ అందరికీ ఉంటుంది కదా ఎదుగుతున్నప్పుడు. సో ఒక ప్రాజెక్ట్ మొహబ్బత్ అని షార్ట్ ఫిల్మ్ చేద్దామని అనుకొని సో అవి ఛాలెంజెస్ కొంచెం తగ్గించాం. సో ఆ టైంలో మొహబ్బత్ చేసాం. దెన్ ఈ డ్యాన్స్ రీల్స్ బాగా వెళ్తుందని ఇది కంటిన్యూ చేస్తున్నాం. ఓకే. ఈ డ్యాన్స్ రీల్స్ కంటే ముందు ఎలా ఉండేది? అంటే లైక్ ఆపర్చునిటీస్ కానీ అంటే ఛాన్సెస్ కానీ ఇప్పుడు డ్యాన్స్ రీల్స్ చేసిన తర్వాత ఎట్లా ఉంది డిఫరెన్స్? డ్యాన్స్ రీల్స్కి ముందు కొంచెం బాగుండేది. బట్ డ్యాన్స్ రీల్స్ తర్వాత రీచ్ ఇంకా బాగుంది. ఓకే. ఎంతమంది ఫాలోవర్స్ ఉండే డ్యాన్స్ రీల్స్? నాకు 64K అలా ఉండేవారు బిఫోర్ డ్యాన్స్ రీల్స్ ట్రయో స్టార్ట్ చేయకముందు. ప్రజెంట్లీ 112K ఉన్నారు. 112K ఉన్నారు. ఇది అంటే నియర్లీ మేము ఒక 6 months నుంచి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసాం. ఓకే. ఫిబ్రవరి నుంచి ట్రయో స్టార్ట్ చేసాం. తొందరనే కొట్టారు బ్రో. యా ఇంకా మధ్యలో బ్రేక్స్ వచ్చినాయి. లైక్ గిరీష్ ఇంటికి వెళ్ళడం, జగదీష్ వెళ్ళడం. అండ్ నేను లాస్ట్ మంత్ అంతా హోమ్ టౌన్లో ఉన్నా. లైక్ మా ఫాదర్కి ఒక ఆపరేషన్ అవ్వడం. సో లేదంటే ఇంకా రెగ్యులర్గా చేసేవాళ్ళం, ఇంకా బాగుండేది. ఓకే. అంటే ఈ ఫిలిం ఇండస్ట్రీ సైడ్ రావడానికి లైక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా ఇండస్ట్రీ సైడ్? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఓకే. బట్ మా రిలేటివ్స్లో ఒకళ్ళు ఉన్నారు. బట్ నేను ఇప్పుడు దాకా వాళ్ళ హెల్ప్ ఏమీ అడగలేదు. ఓకే. వాళ్ళు చేస్తానన్నా నేను స్లో అండ్ స్టడీగా ఇంప్రూవ్ అవుతాను. బికాస్ చిన్నప్పటి నుంచి నాకు ఫిలిమ్స్ మీద వీటి మీద అంత ఇంట్రెస్ట్ కానీ నేను ఎప్పుడూ అంత పట్టించుకోలేదు అనమాట. ఓకే. నేనేంటంటే చిన్నప్పటి నుంచి సూపర్ పవర్స్, సూపర్ హీరోస్. సో మన మైండ్ సెట్ కూడా హీరోలా ఉండదు, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, మనమే 10 మందికి ఉపయోగపడేలా అదే హెల్ప్ఫుల్గా ఉండాలి అన్న థాట్తో. సో నేను ట్రై చేస్తున్నా, ఇప్పుడే ఇంప్రూవ్ అవుతున్నా. సో మేబీ నెక్స్ట్ ఇయర్ మూవీస్ చేయడానికి. మీరు అన్నట్టు ఆ సూపర్ పవర్, సూపర్ హీరో అన్నది లైక్ ఒక రీల్ చూసినాను మీరు ఇన్స్టాలో, మళ్ళీ కంటిన్యూ చేయలేదు అది? యా అంటే చేద్దాం అనుకునే టైంకి కెమెరా పర్సన్ కావాలి. ఫోన్తో షూట్ చేస్తుంటే నాకు క్వాలిటీ అంత నచ్చట్లేదు అనమాట. ఓకే. సో నేను తీసుకొని స్టార్ట్ చేసే టైంకి నా కెమెరా పర్సన్ని మా ఫ్రెండ్స్ వాడుకోవడం. సో నేను ఇంకా కాదని లేకపోవడం. అండ్ తర్వాత నేను చేస్తున్న టైంలో తన వెళ్ళిపోవాలి మా ఊరు అని చెప్పడం. అండ్ నేను వేరే ప్రాజెక్ట్స్ కూడా చేశాను. మీన్వేల్ ఒక 4 ప్రాజెక్ట్స్ చేశాను. ఓకే. సో కన్సిస్టెన్సీ మిస్ అవుతుందని చెప్పి స్టాప్ చేశాను. మనకి ఏంటంటే యాక్చువల్లీ ఒక దాని మీద ఉంటే దాని మీద అవుట్పుట్ మనం బెటర్ ఇవ్వచ్చు. బట్ నేను అట్ ఎ టైం మల్టిపుల్ థింగ్స్ చేయడం వల్ల ఓకే స్టార్ట్ చేద్దాం, వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేద్దాం. అండ్ లాట్ ఆఫ్ కన్సర్న్స్ కూడా, మనం ఇది స్టార్ట్ చేస్తే జనాలు ఎలా తీసుకుంటారో, ఫస్ట్ వాళ్ళు తీసుకోవాలంటే నేను కూడా అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పి, సో మన డైలీ రొటీన్ కూడా అట్లా ఉండాలని చెప్పి, అండ్ నా ఓన్ వాయిస్తో చేయనా వద్దా, సో కొంచెం మైండ్లో డీవియేట్ అవుతుంది అనమాట. ఓకే. అంటే వ్లాగ్ టైప్ లేకపోతే జిమ్ వ్లాగింగేనా? వ్లాగ్ టైప్ చేద్దామని ఉంది. యాక్చువల్లీ నేను నియర్లీ 4 years అవుద్ది నేను యూట్యూబర్ అవుదాం అనుకున్నా. యాక్చువల్లీ 4 years నా ఎడ్యుకేషన్ అయ్యింది, 4 years అయింది. 4 years ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్కి చెప్పమాట, ఇలా యూట్యూబ్ కంటెంట్ చేద్దాము, ఇప్పుడు దాకా చేయలేని కంటెంట్. నాకు ఒక ఐడియా వచ్చి, పాడ్కాస్ట్ ఉంది కదా ఆ టైప్లో, బట్ నాట్ ఎ పాడ్కాస్ట్, షార్ట్ ఫిలిం ఆర్ స్టోరీ ఓరియంటెడ్లో. అంటే అది ఇప్పుడు నేను బయటికి చెప్పాలనుకోవట్లేదు, బికాస్ ఇంకా చెయ్యాలని ఉంది. అండ్ ఐ విల్ స్టార్ట్ సూన్. సో చెప్పాను అలా కాన్సెప్ట్ డిఫరెంట్ బాగుంది చేద్దాం అన్నారు. బట్ నేను ఒక టౌన్ నుంచి వచ్చామంట. సో అక్కడ యూట్యూబ్ నాలెడ్జ్ అంత లేదు. ఈవెన్ నేను క్రికెట్ బాగా ఆడతా, ఐఎమ్ స్పోర్ట్స్ పర్సన్, అథ్లెట్, నేను ఫార్మర్. సో వాళ్ళకి చెప్పాను, అంటే నేను నా ఫ్రెండ్స్తో తప్ప బయట వాళ్ళతో తిరగడం అలా ఏం లేదు. పలకరిస్తే మాట్లాడతాను తప్పితే వాళ్ళతో బయటికి వెళ్ళడం లేదా వర్క్ అది అంత లేదన్నమాట. సో ఆ థాట్ అక్కడ ఆగిపోయింది. అండ్ కరోనా కూడా 1 year అలా అవ్వడం, తర్వాత హైదరాబాద్ రావడం. వచ్చిన తర్వాత ఏమో ఒక పక్కన క్రికెట్ మ్యాచెస్కి పిలుస్తూ ఉండేవారు, క్రికెట్ ఆడేవాడిని. ఒక ఆడిషన్ ఒకటి వచ్చింది, వెళ్ళి అనమాట. నేను గెట్ సెట్ ఫిట్ అని ఈటీవీ లైఫ్లో చేశాను 15 months. సో అది చేస్తున్న టైంలో మా ఫ్రెండ్స్ వస్తారులే స్టార్ట్ చేద్దాం అని చెప్పి నేను డిపెండ్ అయిపోయే వాళ్ళ మీద. ఫ్రెండ్స్ పైన డిపెండ్ అయిపోయి లాగ్ అవుతూ నేను స్టార్ట్ చేయాల. అట్ ది సేమ్ టైం సీరియల్ ఒకటి ఆడిషన్ ఇచ్చా, అందులో కూడా సెలెక్ట్ అయ్యా. ఓకే. సో ఆ టైంలో సీరియల్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయిపోద్ది అని చెప్పి 6 months గంటేశారు.
అబ్బా. సో నేను ఆ 6 మంత్స్ అంటే ఓకే ఈ టైంలోనే ఫ్రెండ్స్తో ఉండాలి, ఈ టైంలోనే మనం క్రికెట్ కానీ ఏమైనా ఆడుకోవడం. వన్స్ సీరియల్ మంత్లీ ఒక 10 days అయినా ఉంటుంది అన్నారు. అండ్ గెట్ సెట్ ఫిట్ ఒక 5 to 6 days ఉండేది. సో వర్క్ లైఫ్ బిజీ అయిపోతాం అని చెప్పేసి నేను ఏంటంటే ఫ్రెండ్స్తో ఉండడం, క్రికెట్కి ఎక్కువ వెళ్ళడం. సో ఏంటంటే మా ఫ్రెండ్స్ వచ్చాక యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, మీన్వెల్ ఇలా ఉందాం అనుకొని సో అట్లా వేస్ట్ చేయడం అలవాటు అయిపోయింది అనమాట. మన బాడీ కూడా ఒక్క చోటే స్ట్రక్ అయిపోతే మనలో ఉన్న ఫైర్ కూడా ఆరిపోతుంది కదా, సో అట్లా అయిపోయింది అనమాట. ఇప్పుడు అంటే ఈ ఫీల్డ్ కాకుండా మీరు ఏమైనా జాబ్ చేసేవాళ్ళ బ్రో? అంటే నేను ఒక 3 months మాత్రమే పీఈటీ కింద చేశాను. ఓకే. సో ఫార్మర్ అథ్లెట్ కదా, ఒక స్కూల్లో విరించి స్కూల్లో నేను 3 months పీఈటీ సార్ కింద చేశాను. ఓకే. తర్వాత ఇంకేం లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ గెట్ సెట్ ఫిట్ చేయడం, ఒక సీరియల్లో జస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ చేశాను, తర్వాత మళ్ళీ చేయలేదు. ఓకే. అండ్ చిన్న ఓటీటీ టైప్ ఫిలిం ఒకటి ఆపర్చునిటీ వస్తే చేశాను. ఓకే. బట్ అది ఇంకా బయటికి రాలేదు. అది వస్తుందో లేదో కూడా తెలియదు, ఎందుకంటే చాలా ఆగిపోతాయి కదా. మెయిన్ ఏంటంటే కరెక్ట్గా నేను యూట్యూబ్ ఇదంతా కాదు, నాకు నేను స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో సో ఈ గెట్ సెట్ ఫిట్ ఉంది కదా, ఆ ఛానల్ తను ఇలా చేద్దాం, మనం కలిసి చేద్దాం అని చెప్పాడు. బట్ దేర్ ఇస్ ఎ కండిషన్ ఏంటంటే మనం ఆ ఛానల్ చేస్తున్నప్పుడు మనం విడిగా ఛానల్ పెట్టుకోవడానికి లేదు. ఓకే. సో అందుకని సో నా ఛానల్ నేను పెట్టుకోవాలా, రీసెంట్లీనే పెట్టాను, బట్ అది కూడా ఇంకా చేయట్లా. యువ గెట్ సెట్ అది ఆ ఛానల్ ఉండడం వల్ల నేను విడిగా నేను పెట్టుకోలేదు. ఓకే. బట్ నా తను చేసుకోమని చెప్పాడు నా ఫ్రెండ్. బట్ నేనే ఆ ఫైర్ పోయింది. బట్ సూన్ ఐ విల్, నేనైతే మళ్ళీ గివప్ చేయను, చేస్తా ఒక ప్లాన్ బేస్డ్ మంచిగా. నా గోల్ ఏంటంటే మనం ఒక అదే లైక్ గుడ్ హ్యాబిట్స్, ఆబ్వియస్లీ మిస్టేక్స్ చేస్తాము, బ్యాడ్ హ్యాబిట్స్ కూడా కొన్ని ఉంటాయి, వాటిని ఎట్లా బెటర్గా చేసుకోవాలి. సో నేను చేస్తున్నది మన సొసైటీలో కానీ అందరికి యూస్ఫుల్ అయ్యేలా ఉండాలి అని. ఈవెన్ బుక్ కూడా స్టార్ట్ చేసా, లైక్ పాయింట్స్ రాసి. రైటర్ కాదు, స్టార్ట్ చేసా. ఒక కొన్ని థింగ్స్ రాయడం. సో ఒక 5 to 6 topics అయితే రాసి ఉన్నాయి, బట్ అవి చెయ్యాలి. ఈ యాక్టింగ్ డాన్స్ కాకుండా లైక్ డైరెక్షన్ సైడ్ కానీ రైటింగ్ సైడ్ కానీ సినిమాటోగ్రాఫర్ లాగా కానీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? లేదు. ఓన్లీ అంటే డైరెక్షన్ సైడ్ రైటర్ సైడ్ లేదు కానీ, బట్ బేసిక్ పాయింట్స్ అయితే నాకు ఈ టైప్ స్టోరీ అంటే ఇష్టం, అలా పాయింట్స్ అయితే డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఈవెన్ చెప్పాను. ఇప్పుడు ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి కానీ సేమ్ టైప్ వస్తుంది. నేనేంటంటే వీక్ టు స్ట్రాంగ్ చేయాలి, మనం చేసే దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి అండ్ ఇన్స్పైరింగ్గా ఉండాలి. మెయిన్ ఆ టైప్ ఇష్టం నాకు, బట్ అవే రావట్లేదు, వెయిటింగ్. సో అంటే జిమ్ రెగ్యులర్గా చేస్తారు కాబట్టి డైట్ ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తారు? డైట్ ఇప్పుడు దాకా అయితే నేను ఎప్పుడు డైట్ ఫాలో అవ్వాలా, బట్ జంక్ కొంచెం తగ్గించడం లేదా స్వీట్స్ కొంచెం తగ్గించడం తప్పితే నేను మొత్తం తింటా. ఓకే. ఆల్కహాల్ కానీ? ఆల్కహాల్ అంటే నేను తాగను, బట్ టేస్ట్ అయితే చేశాను. ఓకే. లైక్ ఇంకా జంక్ ఒకటి అవాయిడ్ చేస్తారు అంటే డైట్ అండ్ స్పెసిఫిక్ ఏముంటుంది? లేదు, రైస్ అయితే తింటా నేను. మార్నింగ్ అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ బయట తిన్నాం, మధ్యాహ్నం ఈవినింగ్ కూడా రైస్ ఏ టైంలో పడితే ఆ టైంలో తింటా. బట్ తిన్నా 2 hours దాకా పడుకోను అసలు. ఓకే. సో మెయిన్ అది. స్వీట్స్ కూడా బాగా తింటా. ఇంకా డ్యాన్స్ రీల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 4 months 5 months ఆపేసన్నమాట వర్కౌట్. ఫ్లెక్సిబిలిటీ కొంచెం ఆ టైంలో కొంచెం ఉండే స్ట్రౌట్గా. అంటే లైక్ ఫ్లెక్సిబిలిటీ ఉంటే చేయడం కష్టం అవుతుందా? అదే స్టిఫ్గా ఉండేది కొంచెం బాడీ, డ్యాన్స్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీ కావాలని చెప్పి సో వర్కౌట్ చేయలేదు. మళ్ళీ రీసెంట్లీ స్టార్ట్ చేసా, ఒక 2 weeks నుంచి చేస్తున్నా. అండ్ 2 days నుంచే ఈ జాగింగ్ స్టార్ట్ చేసా. చాలా కష్టంగా అనిపించింది. సూపర్ అసలు. అంటే నార్మల్గా మీరు 64K ఉన్నప్పుడు యావరేజ్గా వస్తుండే, నార్మల్గా వస్తుండే ప్రాజెక్ట్స్. ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్ని లైక్ చూస్ చేసుకుంటున్నా, వెయిట్ చేస్తున్నా బెటర్ది చేద్దాం. ఓకే. ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి అండ్ అప్కమింగ్లో ఏమున్నాయి? యాక్చువల్లీ 5 projects ఉన్నాయి, బట్ హీరోయిన్స్ వల్ల బడ్జెట్ ఇష్యూస్ వల్ల డిలే అవుతున్నాయి. ఓకే. ఒక బ్లైండ్ డేట్ అని ఒకటి ఉంది. 2 blind people మధ్య కాన్వర్జేషన్, వాళ్ళు కలుస్తారు ఒక కాఫీ షాప్లో, హ్యూమర్ ఉంటుంది, అది బాగా నచ్చింది నాకు, అదొకటి. అండ్ ది లాస్ట్ మీట్ అని ఒకటి ఉంది. ఇవి ఏంటంటే రెడీ టు గో మాట షూట్ చేయడానికి. హీరోయిన్ గురించి వెయిట్ చేస్తున్నాం. అది కాకుండా
పీఈటీ బేస్డ్ స్టోరీ, అంటే ఒక డ్రిల్ మాస్టర్ స్టోరీ ఒకటి ఉంది, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్ ఒకటి ఉంది. ఓకే. సో ఇవన్నీ లైనప్లో లైనప్లో ఉన్నాయి. ఓటీటీకి లైక్ ప్రస్తుతానికైతే రీసెంట్గా ఒక ఆడిషన్ అయితే వచ్చింది హాట్స్టార్లో, 65 ఎపిసోడ్స్ అన్నారు, బట్ అది లీడ్ క్యారెక్టర్ అవ్వలేదు. ఆడిషన్ అయితే వెళ్ళాను, ఇచ్చాను. ఐ గెస్ వాళ్ళు ఇంకా బెటర్ అదే ఇంకా మంచి ప్రొఫైల్స్ చూస్తున్నారు అనుకుంటున్నాను. అదైతే రాలా, బట్ అది వచ్చి ఉంటే బాగుండేది, బ్రేక్ త్రూ ఉండేది. సో ఇంత వైరల్లో ఉన్నారు కాబట్టి జనరల్గా మెసేజెస్ వస్తుంటాయి అమ్మాయిల నుంచి. సో మీకు ఏ టైప్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి, అంటే ఎట్లుంది వైబ్? మంచి మెసేజెస్ వస్తే ఆబ్వియస్లీ చాలామంది మంచిగా మాట్లాడతారు. ఓకే. లైక్ మీ రీల్స్ చాలా బాగున్నాయి, మీరు బాగా చేస్తున్నారు, కీప్ గోయింగ్, ఇండస్ట్రీలో ట్రై చేయమని వస్తూ ఉంటాయి, అంటే మూవీ ఇండస్ట్రీలో, యూట్యూబ్ కాకుండా. అండ్ కొంతమంది అంటే మోస్ట్లీ మంచిగా వస్తాయి, కొంతమంది ఆన్లైన్లో ఫ్రెండ్ అంటారు, లైక్ విల్ యూ బి మై ఫ్రెండ్ అంటారు, లేకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం. కొన్ని కొంతమంది ఇష్టం వచ్చినట్టు కూడా చేస్తారు, బట్ నెగిటివ్ మెసేజెస్ని ఎట్లా చూస్తారు బ్రో? అంటే నెగిటివ్ మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని చూసినప్పుడు ఏమైనా డిప్రెస్డ్ కానీ ఏమైనా ఫీల్ అవుతారా, లేకపోతే చిల్? స్టార్టింగ్లో అయితే అరే మనం ఎంత మంచిగా ఉంటున్నాం, ఎప్పుడూ ఎవరికి హాని చేయలేదు, ఎందుకు ఇలా అనుకున్నా. బట్ లేటర్ మనం ఏం చేసినా అందరికీ నచ్చాం. అండ్ ఎవరో ఏదో అన్నారని మనం బ్రెయిన్ని పాడు చేసుకోకుండా ఇట్స్ ఓకే, మనం ఒకరికి నచ్చకపోతే ఏంది 100 మందికి నచ్చాం, ఆ ఒక్కరిని మనం ఎలిమినేట్ చేసేస్తే 100 మందితో మనం మంచిగా ఉండొచ్చు. సో నెగిటివ్ కామెంట్స్ వచ్చినా పెద్ద ఇప్పుడైతే అసలు ఐఎమ్ మెంటలీ స్ట్రాంగ్. అప్పట్లో అయితే ఏంటి ఇలా అనుకున్నారని స్టార్టింగ్లో కొంచెం, ఈవెన్ నేను రీల్స్ కూడా చేయకపోవడానికి కారణం స్టార్టింగ్లో నా ఫ్రెండ్స్ కూడా రీల్స్ ఎందుకురా, రీల్స్ చేయకు అనేవారు. ఓకే. బట్ నౌ దే ఆర్ ఆస్కింగ్ మీ టు డూ ఆ రీల్స్ చేయని. సో సాంగ్ పంపించి సజెస్ట్ చేస్తారు ఈ సాంగ్ పైన చేయమని. సజెస్ట్ చేస్తున్నారు, చేయాలి. ఓకే. లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా బ్రో? లవ్ స్టోరీస్ అంటే ఏం లేవు బ్రో, బట్ నేను ఏంటంటే ఎవరైనా నచ్చితే దూరం నుంచి చూడడం ఇష్టం. మళ్ళీ అంటే ఇప్పుడు నాకు నచ్చినప్పుడు నేను ప్రపోజ్ చేస్తే మళ్ళీ తను రిజెక్ట్ చేస్తే తనని ఫేస్ చేయలేను. జస్ట్ నేత్రానందం పొందుతారు. నేత్రానందం అంతే. అట్ ది సేమ్ టైం నాకు అంటే ఫ్యామిలీ అట్లా పెంచారు, లేదా నా ఫ్రెండ్స్ని చూడడం వల్ల ఏమో తెలియదు, కానీ లవ్ మీద పెద్ద లవ్ చేయాలి, మ్యాండేటరీగా గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అని లేదు చిన్నప్పటి నుంచి కూడా. స్పోర్ట్స్ ఆడుకున్నామా, వీడియో గేమ్స్ ఆడుకున్నామా, నా టైం నాకు హ్యాపీగా తిన్నామా, ఇట్లానే ఉండదు. ఓకే, ఏదో వచ్చిన తర్వాత అనిపించింది గర్ల్ ఫ్రెండ్ అంటే బాగుందని, ఆ టైంలో దూరం నుంచి చూసి అనుకున్న తప్పితే. అండ్ ఎవరైనా బాగున్నారు మాట్లాడదాం అనుకుంటే వాళ్ళకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండేవారు, మన కర్మ లేకుండా పోయింది. సో డిసప్పాయింట్మెంట్ అలా 2-3 టైమ్స్ ఎవరైనా అట్లీస్ట్ మాట్లాడదాం, బాగుంది, తెలుసుకుందాం. లవ్ అంటే స్టార్టింగే లవ్ కాదు కదా, నచ్చుతారు, అట్రాక్షన్ అవుతారు, వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నా సరే వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఉండేవారు. మనం అసలు మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్న వాళ్ళు, అంటే లైక్ మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటే ఆల్రెడీ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకుంటారు. నార్మల్గా లైక్ ఇన్స్టాలో మెసేజెస్ వస్తుంటాయి అమ్మాయిలవి, వస్తాను, ఎట్లా తీసుకుంటారు? అంటే రియాక్ట్ అవుతారా లేదా లైట్ తీసుకుంటారా? లేదు, అంటే అందరికీ యాక్సెప్ట్ చేయలేము, కానీ కొన్ని మెసేజ్ రిక్వెస్ట్ ఫ్రీక్వెంట్గా మెసేజ్ చేసే వాళ్ళకి కానీ, లేదా మనకి కొంచెం ఓకే ఇట్స్ టైమ్ టు గివ్ టైమ్ టు దెమ్, మనకి ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి మనకి మెసేజ్ చేస్తున్నారు, లేదా మన రీల్స్ అవి షేర్ చేస్తున్నారు అన్న వాళ్ళకి నేను మంచిగా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను, అప్పుడప్పుడు, రెగ్యులర్గా కాకపోయినా. అండ్ పాజిటివ్గా మాట్లాడతాను. బికాస్ ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను అనుకునేవాడిని నాకు ఎవరైనా ఒక మెంటర్లా ఉంటే బాగున్నాను. ఓకే. అంటే మనకి తెలియదు, ఇప్పుడు మా పేరెంట్స్ అంత ఎడ్యుకేటెడ్ కాదు, వాళ్ళు మంచిగా నా టైం నాకు వదిలేసి చదువురా, మంచిగా సెటిల్ అవ్వరా అనేవారు తప్పితే, అంటే వీళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు అలా ఏం డిస్కస్ కాదు, కానీ మంచిగా ఎంకరేజ్ చేసేవారు. అప్పుడు నేను ఎప్పుడు కూడా నాకు ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఉంటే మనం కెరియర్ సైడ్ పుష్ చేసేవాళ్ళు, లేకపోతే ఒక ఇలా చేయకు, ఇలా నమ్మకు. ఇప్పుడు మనం ఆన్లైన్లో చాలామంది బ్లైండ్గా నమ్మేస్తాం, ఈవెన్ నేను నమ్మాను, అందరూ నమ్ముతాం, ఆ టైంలో మళ్ళీ సాడ్ ఫీల్ అవుతాం, ఇలా చాలా అవుతాయి. సో నాకు ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు తెలియక వాళ్ళు మెచ్యూర్ లైక్ కొంచెం మనం ఏమైనా చెప్పొచ్చు, వాళ్ళు ఏమైనా అడిగినా ఐ విల్ ట్రై టు గివ్ రిప్లై ఇన్ ఎ గుడ్ వే అన్నమాట. ఒక మెంటర్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. అది కూడా వాళ్ళకి బాగా నచ్చి మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ప్రజెంట్ మీ మెంటర్ ఎవరు బ్రో?
నిజంగా చెప్పాలంటే మెంటర్ ఎవ్వరు లేరు. ఓకే. బట్ పుష్ చేయడానికి కంపేర్ టు పాస్ట్ కన్నా, పాస్ట్లో అయితే ఎవరు అంత పుష్ చేసేవారు కాదు. ఈవెన్ ఇండస్ట్రీ సైడ్ వెళ్తానన్నా, లేకపోతే నేను అథ్లెట్ అవుదాం అనుకున్నా ఎవ్వరూ సపోర్ట్ చేయాల. ఎందుకంటే పాలిటిక్స్ ఉంటాయి, నువ్వు స్పోర్ట్స్ సైడ్ వెళ్దామన్నా, క్రికెట్ ఆడదామన్నా, నీ ఇంట్లో ఐటీ సైడ్ జాబ్ చూసుకో ఇదే అన్నారు. బట్ నేనేంటంటే అప్పుడు సాడ్ ఫీల్ అయ్యా. బట్ వాళ్ళు ట్రై చేయలేదు అండ్ వాళ్ళందరినీ చూశారు, ఫ్రెండ్స్ వాళ్ళు వేరే వాళ్ళకి జరిగింది వాళ్ళు చూశారు. సో నేను కూడా అట్లా డిసప్పాయింట్ అవ్వకూడదు, లేదా అక్కడే స్టక్ అయిపోకూడదు, లైఫ్లో మళ్ళీ సెటిల్ అవ్వలేనేమోనని మా పేరెంట్స్ కానీ, మా బ్రదర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ చెప్పారు అనుకొని నేనే ట్రై చేశా. దెన్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. అప్పుడు ట్రై చేయి, బాగానే ఉంది అని చెప్పారు. ఇప్పుడు మా బ్రదర్, యాక్చువల్లీ మై బ్రదర్ ఈస్ మై బ్యాక్ బోన్ అనమాట. నేను ఫైనాన్షియల్ ఓన్ బ్రదర్. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నాను ఇంట్లో. ఇప్పుడు మా ఫాదర్కి, మదర్ని మా అన్నయ్య చూసుకుంటాడు మోస్ట్లీ. సో దానివల్ల నేను కొంచెం బర్డెన్ లేకుండా ట్రై చేస్తున్నా. ఇంకా మంచి చెప్తారు ఏంటంటే గట్టిగా ట్రై చేయి అవుతుంది అలా చెప్తారు. లైక్ అంటే ఇందాక పాలిటిక్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఈ ఫీల్డ్లో ఎలాంటి టైప్ ఆఫ్ పాలిటిక్స్ మీరు ఫేస్ చేశారు? అంటే 4 years ఆఫ్ జర్నీలో మీ దాకా ఆపర్చునిటీ వచ్చి అంటే పాలిటిక్స్ వల్ల ఎలాంటి ఫేస్ చేశారు? పాలిటిక్స్ అంటే నేను అంత డెప్త్గా ఏం చూడలేదు, కానీ థింగ్ ఏంటంటే వాళ్ళు చెప్తారు రేపే స్టార్ట్ అయిపోద్ది ప్రాజెక్ట్, మీరు ఏ ప్రాజెక్ట్స్ చేయకండి, మన ప్రాజెక్ట్ అంటారు. బట్ వాళ్ళు అలా అంటారు, అది స్టార్ట్ అవ్వదు. సో మనం వాళ్ళు చెప్పింది ఇంకా నమ్మేసి ఇంకా ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోం. దానివల్ల ఇప్పుడు వాళ్ళు 6 months నేను చెప్పాను, 6 months ఖాళీగా ఉన్నా. వాళ్ళు నన్ను వేరే ప్రాజెక్ట్స్ ఏం చేయొద్దు అన్నారు. 6 months ఖాళీగా ఉన్న నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో పాలిటిక్స్ ఎలా ఉంటాయి అంటే, అండ్ కొంతమంది మనీ అడుగుతారు, మనీ పెట్టుకోండి ప్రాజెక్ట్ చేయిస్తాం అది ఇది, లేకపోతే అంటే మనకన్నా బెటర్ ప్రొఫైల్ వచ్చిన, లేదు ఇప్పుడు మనం ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాం ప్రాజెక్ట్ రెడీ టు గో అన్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ, లేదా ఫేమ్ ఉన్న వాళ్ళు కానీ పరిచయం అయ్యి వాళ్ళు కనుక చేస్తా అని చెప్తే మనల్ని ఆబ్వియస్లీ రిజెక్ట్ చేస్తారు. ఓకే. ఈ టైప్ ఆఫ్ ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో అంటే ఎప్పుడైనా గివప్ చేయాలనిపించిందా? అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల కావచ్చు, లేదంటే ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ వల్ల కావచ్చు, ఎప్పుడన్నా వద్దు మనకి ఈ ఫీల్డ్ వెళ్ళిపోదాం ఇంటికి అలా అనిపించలేదు. కానీ పార్ట్ టైం ఏమైనా జాయిన్ అవుదామా, పార్ట్ టైం జాబ్ ఏమైనా చేద్దామా అనిపించింది తప్పితే గివప్ అసలు ఎప్పుడు. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ సూపర్ హీరోస్ని చూస్తూ పెరగడం వల్ల ఏమో నాకు గివప్ చేయడం ఇష్టం ఉండదు. ఓకే, అందుకే ఇప్పుడు ఇంకా లేదు. బట్ పార్ట్ టైం చేస్తే బాగుంటుంది, కొంచెం ఇండిపెండెంట్గా ఉంటాం. కొంచెం బాధ అయితే ఉండే, నిద్ర పట్టకుండా మంచి ఛాన్స్ వస్తే బాగుండు, మంచి స్టోరీ వస్తే బాగుండు. ఓకే, అట్లా ఉండే కానీ గివప్ అయితే చేయాలని లేదు. బట్ ఈ పాలిటిక్స్ నడవలేదు కానీ, అంటే నాకు వచ్చిన ప్రాజెక్ట్ వేరేవాడు కూడా అది నాకు తెలియదు కానీ, బట్ ఎట్లా అయితే ఉండే ఇదిగో ప్రాజెక్ట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది అంటారు. మనం వెయిట్ చేస్తాం, కొంచెం టైం అంటారు. అండ్ మనీ కూడా, ప్రాజెక్ట్ చేసిన మనీ ఇవ్వరు, ఇదిగో ఇస్తామని ఎగ్గొడేసిన వాళ్ళు ఉంటారు. అండ్ లైక్ రియాక్ట్ అవుతారా ఆ మూమెంట్లో, అంటే లైక్ తీసుకుంటారా? ఫ్రస్ట్రేషన్ వస్తుంది, రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది. మా ఫాదర్ వల్ల ఏమో కొంచెం లైక్ తీసుకోవడం కూడా ఉంది. మనీ ఇంకా కొంతమంది ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇవ్వలేదు. పేషెన్స్గా వెయిట్ చేసిన ఇస్తే బాగున్నాను అని. ఓకే, బట్ ఆ పేషెన్స్ దాటేలా ఉంది. సో ఇప్పుడు మీరు జెన్జీ కిడ్డా 90s మైండ్ సెట్? నేను డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అండ్ ద పీపుల్ అరౌండ్ మీ. ఓకే, అంటే యూ కెన్ డూ బోత్. ఐ కెన్ మేనేజ్ బోత్. ఓకే, లైక్ జెన్జీలో మీకు నచ్చేది ఒకటి, 90sలో మీకు నచ్చేది ఒకటి. 90sలో లవ్ అంటే ఇట్స్ అ ప్యూర్ థింగ్. ఎస్, లవ్ కోసం వెయిట్ చేయాలి, లవ్ కోసం చేంజ్ అవ్వాలి, లవ్ కోసం ఎఫర్ట్స్ పెట్టాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. జెన్జీలో అది నచ్చదు నాకు. ఓకే, అంటే వాళ్ళు వెయిట్ చేయలేరు అండ్ వాళ్ళ ఎఫర్ట్స్ సరిగ్గా పెట్టరు అండ్ ప్రతిదీ గ్రాంటెడ్గా తీసుకుంటారు. చిల్ లైక్ ఆల్వేస్ సెకండ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, అది నచ్చదు. అండ్ జెన్జీలో నచ్చేది ఇంకోటి ఏంటంటే దే ఆర్ లుకింగ్ ఫర్ బెటర్ ఆపర్చునిటీస్ కెరియర్ పరంగా కానీ అండ్ వాళ్ళ నాలెడ్జ్ పరంగా కానీ
అట్ ది సేమ్ టైం లివ్ ది మూమెంట్. స్మార్ట్ అవుతున్నారు people. స్మార్ట్ లివ్ ద మూమెంట్ కూడా ఉంటున్నారు. No. లివ్ ద మూమెంట్ ఉండాలి ఆబ్వియస్లీ. మన 90స్లో ఎలా ఉండేదంటే మన పాస్ట్ లేదంటే మన ఫ్రెండ్స్ లేకపోతే వేరే వాళ్ళ బట్టి వాళ్ళ కెరియర్ బట్టి మనల్ని గైడ్ చేసేవారు. ఒరే వాళ్ళు వెళ్ళారు అవ్వలేదు, సో నీకు అవ్వదు, సో ఒకరికి అవ్వలేదు అంటే మనకి అవ్వదు అన్నట్టు గైడ్ చేసేవారు. సో అది నాకు నచ్చేది కదా. ఇప్పుడు ఒకళ్ళు చేయలేకపోయారంటే వాళ్ళు చేయలేకపోయారు, మన క్యాపబిలిటీ ఏంటి, మనం చేయగలమే లేదన్నది మనం ట్రై చేస్తేనే. పొటెన్షియల్ అండ్ లక్ కూడా, వాడికి లక్ లేదు మనకి లక్ ఉండొచ్చు కదా. ఉండొచ్చు. సో అంటే లైక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామా యూట్యూబా అంటే ఏది చూస్ చేసుకుంటారు? యూట్యూబ్ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు. ఐ వాంట్ టు స్టార్ట్, అంటే నా ఓన్ ఛానల్. ప్రస్తుతానికైతే ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్. ఓకే. జగదీష్ గిరీష్లో ఎవరన్నా వన్ని పిక్ చేసుకోవాలి, బెస్ట్ వైబుల్ పర్సన్ ఎవరంటే ఎవరు చూస్ చేసుకుంటారు? వైబా ఇట్స్ ఎ టఫ్ క్వశ్చన్. ఇద్దరు బోత్ హ్యావ్ ఒకరిని చూస్ చేసుకోవాలి. ఫ్రెండ్గానా లేకపోతే వైబ్గా? వైబ్ అంటే జగదీష్. యా, బట్ ఫ్రెండ్గా అంటే గిరీష్. చాలా డిప్లొమాటిక్గా అయిపోయారు. సో అంటే ఇప్పుడు మీ ప్రొఫైల్ చూసి డైరెక్టర్స్ అప్రోచ్ అవుదాం అనుకుంటారు, కాకపోతే వాళ్ళు డిఎంలోనే ఉంటారు, అంటే వాళ్ళు ఏం ప్రాజెక్ట్స్. సో వాళ్ళకి ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ కావడం ఎట్లా? నా మెయిల్ ఐడి మెన్షన్ చేశాను లైక్ ఇన్స్టాలోనే. ఓకే. దాని నుంచి వాళ్ళు పిచ్ డెక్ కానీ ఎలాంటివి ఏమైనా పంపినా నేను చూస్తాను. ఓకే. బట్ చాలామంది అప్కమింగ్ కానీ లేకపోతే కొంతమంది డైరెక్ట్స్ నార్మల్ మెసేజ్ చేస్తున్నారు. ఓకే. సో అలా ఒక ఇద్దరికి రియాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, ఊరికి అలా అన్నారు. సో ఇట్స్ లైక్ కాల్ చేసి మాట్లాడినప్పుడు అలా అనేటప్పటికీ అసలు లైక్ నేను టైం ఇచ్చి ఇలా చేస్తే అలా అనేటప్పటికీ, సో అప్పటి నుంచి ఎవరిదైనా మెసేజ్ చేస్తే యాక్సెప్ట్ చేయడానికి కొంచెం ఆలోచిస్తున్నాను. ఇన్స్టెడ్ వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏమైనా లింక్ పంపించినా లేదా వాళ్ళ స్టోరీ థీమ్ పంపించినా నేను చూస్తాను, చేస్తాను. హీరోలు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఇన్ పర్సన్ లైక్ వాళ్ళ పర్సనాలిటీ బేస్డ్ అయితే నాకు మహేష్ బాబు గారు అండ్ ప్రభాస్ వాళ్ళిద్దరు చాలా ఇష్టం. వాళ్ళ సింపుల్సిటీ అండ్ ట్రీటింగ్ అదర్స్ వెరీ నైస్ ఉంటుంది. ఓకే. లైక్ మీరు ఆ క్వాలిటీస్ ఇన్బిల్డ్ చేసుకుంటున్నారా? నాకు కూడా కొంచెం సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే. సో వాళ్ళు చూసినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది, మనం కూడా అట్లా ఉండాలి మంచిగా అందరితో. బికాస్ ఆల్ ఆర్ హ్యూమన్స్. మనకి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారంటే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు ఏ పొజిషన్లో ఏ స్టేటస్లో ఉన్నా సరే. మూవీలో వరా బ్రో? యా, బట్ ఈ నార్మల్ మూవీస్ కన్నా యాక్షన్ అడ్వెంచర్ బాగా ఇష్టం. ఓకే. లైక్ అంటే టీఎఫ్ఐ బానిస అంటారు కదా, సినిమా రిలీజ్ అయ్యగానే వెళ్ళిపోతారా లేకపోతే? కాదు, అది అంటే అది అంత లేదు. ఓకే. ఐ మీన్ నేను నా ఊళ్ళో ఉంటామన్నమాట. బట్ ఈ మహేష్ బాబు ప్రభాస్ మూవీస్ అయితే వెళ్ళిపోతారు. మిగిలిన హీరోస్ ఇష్టం లేదని కాదు, అందరూ ఇష్టమే, ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేదు యాక్చువల్లీ. కాకపోతే వీళ్ళిద్దరు వాళ్ళకన్నా ప్రయారిటీ. వీళ్ళ మూవీస్ అయితే మిస్ అవ్వకుండా చూస్తారు. ఓకే. లైక్ ఇందాక లవ్ స్టోరీ లేదన్నారు, బ్రేకప్ స్టోరీ? బ్రేకప్ అంటే ఏం లేదు, మనం ఇష్టపడ్డాం, ప్రపోజ్ చేయలేదు, మ్యారేజ్ అయిపోయింది ఆమెకి, అంతే. ఓకే. అంతకు మించి సో అంటే ఫస్ట్ నుంచి కూడా స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ మెంటాలిటీ స్ట్రాంగ్ పెట్టుకున్నారు. ఓకే. ఎవ్రీవన్ అంటే ఎంత స్ట్రాంగ్ పెట్టుకున్నా ఇష్టమైన పర్సన్ అట్లా వెళ్ళిపోతే ఎంతో బాధ ఉంటుంది కదా, లో ఫేజ్ అన్నది ఉండేనా? అంటే లవ్లో లేదు, ఎందుకంటే మనం ప్రపోజే చేయలేదు, కొంచెం సాడ్ ఉంది. బట్ ఫ్రెండ్స్ కోసం అయితే ఏడ్చాను. ఓకే. ఈవెన్ నా మెయిల్ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఏడ్చాను. అండ్ నాకు ఫీమేల్ ఫ్రెండ్స్లో ఇద్దరు ఉండేవారు బెస్ట్ ఫ్రెండ్స్, అంటే బీటెక్లో ఒకళ్ళు ఉండేవారు, విడిగా ఒకళ్ళు ఉండేవారు. సో ఈ బీటెక్లో ఏమో అయితే ఇట్స్ లైక్ నేను ఫస్ట్ టైం ఏడవడం, లైక్ నా అమ్మాయిల్లో ఫ్రెండ్స్ కోసం తను కూడా ఏడ్చింది అండ్ నాకు ఏడుపు వచ్చింది. సో తనకి ఫ్రెండ్షిప్ కోసం బాగా ఏడ్చింది అనమాట. తనకి మ్యారేజ్ అయిపోయింది. సో మ్యారేజ్ అయిన తర్వాత మనం కంటిన్యూ చేద్దామంటే వాళ్ళ హస్బెండ్ ఓకేనో కాదో మనకు తెలియదు. అండ్ నా వల్ల మళ్ళీ వాళ్ళకి గొడవలు కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ రాకూడదని చెప్పి మాట్లాడడం వదిలేసుకున్నారు. మెయిల్ ఫ్రెండ్షిప్. అండ్ షీ ఈస్ వెరీ నైస్ పర్సన్, తను కూడా అంతే. అది అప్పుడు చూస్తుంటారా ఇప్పుడు మీరు రీల్స్? మరి యా, చూస్తూ ఉంటారు. ఈవెన్ షీ హ్యాడ్ కిడ్ మాట. ఓకే. సో ఎప్పుడో బ్లూ మూన్లో ఎప్పుడో మాట్లాడాం, లైక్
అంతేరా అంతే అంటది, ఏం లేదు ఇంకా అలా అయిపోయింది, హ్యాపీ. మళ్ళీ ఆ బాండ్ అన్నది ఉండదు ఇంకా ఈవెన్ ఇక్కడున్నా బయటికి. మేము మాట్లాడుకోలేం, మీట్ అవ్వలేం, ఏం చేయలేం, బట్ తను హ్యాపీగా ఉంటే చాలు. అల్టిమేట్లీ మనకు నచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. మీ ఫాలోవర్స్ గురించి ఏదైనా మంచి చెప్పాలంటే ఏం చెప్తారు bro? సో నా ఫాలోవర్స్ అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరు ప్రజెంట్లీ ఎట్లా ఉన్నా సరే ఫ్యూచర్లో చాలా బాగుండాలి. ప్రజెంట్లీ బాగున్నా ఫ్యూచర్లో ఇంకా బాగుండాలి. సో మీ డైలీ రొటీన్ అనేది బాగా చూసుకోండి, అండ్ మీ గోల్స్కి గట్టిగా వర్క్ చేయండి, మంచిగా తినండి, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి, ఎంజాయ్ చేయండి, బట్ దాంతోపాటు లైఫ్కి ఒక మీనింగ్ ఉండేలా చూసుకోండి. మేక్ మెమొరీస్, అట్ ది సేమ్ టైం మనీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ మనీ ఒక్కటి ఇంపార్టెంట్ కాదు, మనీతో పాటు మెమరీస్ అండ్ రిలేషన్షిప్స్, ఫ్యామిలీకి చాలా వాల్యూ ఇచ్చుకోండి. అండ్ ఎవరైనా బ్యాక్ స్టాబింగ్ చేసినా ఆర్ లైక్ మీరు లవ్లో ఫెయిల్ అయినా ఆర్ లైక్ కెరియర్లో ఫెయిల్ అయినా, కీప్ వర్కింగ్, కీప్ మూవింగ్ ఆన్, కీప్ షైనింగ్, అంతే. సూపర్ అసలు. అంటే ఇందాక అన్నారు కదా బెట్టింగ్ ప్రమోషన్స్ చేయలేదు, ఏం చేయలేదు అంటే ఇదంతా లైక్ మీరు పబ్లిక్ డొమైన్లో ఉండి మంచి పని చేద్దాము అని ఫాలోవర్స్కి చేద్దామని ఏ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ చేస్తారు bro? యూజువల్గా అప్ టు నో చేసినవి అయితే ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ చేశాను, ఐఐటి వాళ్ళ దగ్గర చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా నార్మల్ స్కిన్ కేర్ కానీ డ్రెస్సెస్ కానీ అవి చేశాను అంతే. అవి కూడా తక్కువే చేశాను, అంతకు మించి ఇంకేం చేయలేదు. కంటెంట్ క్రియేటర్లో ఇన్స్పిరేషనల్ కంటెంట్ క్రియేటర్ ఎవరు అండ్ ఎట్ ఎ టైం ఫేవరెట్ కంటెంట్ క్రియేటర్ ఎవరు? అంటే ఫేవరెట్ కంటెంట్ అంటే మీ ఫ్రెండ్స్లోనే. నాకు మిస్టర్ బీస్ట్ ఇష్టం. మిస్టర్ బీస్ట్ సూపర్. మిస్టర్ బీస్ట్ చాలా ఇష్టం. అండ్ రీసెంట్లీ పాడ్కాస్ట్లో రాజ్ షమి, ఓకే రాజ్ హీస్ డూయింగ్ రియలీ గ్రేట్, అండ్ పర్స్పెక్టివ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. అంటే ఇప్పుడు తనలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు, ఈవెన్ నాలో ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, బట్ అది బయటికి పెట్టడం, అది కంటెంట్ అందరికీ అవైలబుల్ అయ్యేలా చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు నేను తను అనుకున్న దాంట్లో కొన్ని నేను అనుకున్నా చేద్దాం ఇలా చేద్దామని, బట్ ఐ డోంట్ హ్యావ్ ది కరేజ్ టు డూ, అండ్ ఈస్ డూయింగ్ గ్రేట్. చూసినంత ఈజీ కాదండి. బట్ యా అట్లాగా ఇప్పుడు తనను చూసి చాలామంది ఇన్ ఏ గుడ్ వేలో మన సొసైటీలో చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. సో కంటెంట్ క్రియేటర్స్ ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి, ఈ స్క్రాప్ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదని నా ఒపీనియన్. ఓకే, స్క్రాప్ అంటే ఒకటి గుర్తొచ్చింది బ్రో, లైక్ మీరు అంటే ఎంత మంచిగా మనం కంటెంట్ చేసినా, మీరు ఎంత మంచి కంటెంట్ చేసినా కూడా ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు. ఏదో పాయింట్ తీసి ఒక ప్రమోషన్ వీడియోని తీసుకొని, ఒక కంటెంట్ వీడియోని తీసుకొని, లేదంటే ఒక షార్ట్ ఫిల్మ్లో ఒక క్లిప్ తీసుకొని అది గుడ్ వేలో ట్రోల్ చేస్తే ఫైన్, అంటే డిగ్రేడ్ చేస్తూ ఉన్న హీరోని ఎట్లా చూస్తారు దాన్ని? అంటే స్టార్టింగ్లో కొంచెం లైక్ ఇదేంట్రా అనిపిస్తుంది, బట్ స్టార్టింగ్ అలా ఫ్యూ అయినాయి మాట. ఇట్స్ ఓకే, ఎవడో ఇమ్మెచ్యూరిటీ వాడు మైండ్ లేనుండు లేదా జస్ట్ పైన చూసి మాట్లాడే వాళ్ళు మంది ఉంటారు. సో ఇప్పుడు పిచ్చి కుక్క దగ్గరికి వెళ్ళి నన్ను కరవకు అంటే అది ఖచ్చితంగా కరుస్తుంది. సో అలాగే మనం వాడి దగ్గరికి వెళ్ళి వాడి మీద రియాక్ట్ అయినా అది దెర్ ఈస్ నో యూస్ అంటిల్ అన్లెస్ మనం డైరెక్ట్గా వాడిని కూర్చొని మాట్లాడినప్పుడు కూడా వాడు మెంటల్లీ ఇన్స్టేబుల్ అయినప్పుడు మనం చేంజ్ చేయలేం. ఇన్స్టెడ్ అసలు మనం వాళ్ళకి టైం ఇవ్వకపోతే సరిపోద్ది. సో అట్లా అనుకుని వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నా. బట్ ఈవెన్ నేను ఒక వీడియోకి రియాక్ట్ అయ్యాను, అబ్బాయి ఎవరో లైక్ మీరైనా హీరోయిన్ అని ఏదో కామెంట్ పెట్టాడు. సో ఇట్స్ లైక్ ఇదేంటిది రాంగ్ పెట్టాడేమో, స్పెల్లింగ్ మిస్టేక్ ఏమో అనుకొని పెడితే అది స్పెల్లింగ్ మిస్టేక్ కాదు నిన్నే అంటున్నా అన్నాడు. సర్లే అని నవ్వుకున్నా, బికాస్ చూసి మేబీ క్యూట్గా ఉండొచ్చు, లేకపోతే ఫైనల్గా అంటే ఈ ఫీల్డ్కి వద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? ఏమైనా 3 టిప్స్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? నాకు తెలిసింది మాత్రమే నేను చెప్తున్నాను, ఇది 100% కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఫస్ట్ థింగ్, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఒక రోజులో ఏది అవ్వదు, 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 10 years అవ్వచ్చు. సో మీరు ఏదైనా చేయాలి అనుకుంటే మీకు ఇష్టమైంది చేయండి. సో అలా చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు, అండ్ రిజల్ట్స్ కొంచెం డిలే అయినా సరే ఐఎమ్ ఎంజాయింగ్ ద జర్నీ అనుకుంటారు. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్,
బీ క్రియేటివ్ అండ్ ప్రజెంట్ ట్రెండ్లో ఏముంది, ఆడియన్స్కి ఏం నచ్చుద్ది, అండ్ నీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ టాలెంట్ ఏంటో మీరే గుర్తించుకోవాలి. సో దాని మీద ఎక్కువ చేస్తే మీరు డెఫినెట్లీ బాగా రీచ్ అవుతారు. అండ్ ఫైనలీ థర్డ్ వన్, మీరు ఎదుగుతున్నప్పుడు ఆబ్వియస్లీ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. వాటిని మీరు పాజిటివ్గా తీసుకోవాలి, నెగ్లెక్ట్ చేయాలి. నెగిటివ్ కామెంట్స్ని పాజిటివ్ అంటున్నాడు ఏంటి అనుకోవచ్చు. నెగిటివ్ కామెంట్స్ని పాజిటివ్గా అంటే ఒక్కడు మనల్ని కామెంట్ చేసినప్పుడు పాజిటివ్ ఎందుకు తీసుకోవాలంటున్నానంటే ఆ కామెంట్లో వాడు మనకి నెగిటివ్ పెట్టాడు కదా, దాన్ని మనం పాజిటివ్గా మార్చుకోవాలి. ఇఫ్ నువ్వేం చేయలేవు లేకపోతే కైండ్ ఆఫ్ ఏదైనా అన్నాడు అనుకోండి, మనం ఒక పెద్ద పొజిషన్కి వెళ్తే అప్పుడు వాడే పెడతాడు, అయ్యో అప్పుడు అలా పెట్టాం, హీస్ డూయింగ్ గ్రేట్ అని. సో అట్లా పాజిటివ్గా తీసుకోమంటున్నాను అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. రియల్లీ గ్రేట్ బ్రో. అసలు చాలా అంటే ఇంత చిన్న ఏజ్లో చాలా మెచ్యూరిటీగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. నా ఫాలోవర్స్ అందరికీ అండ్ ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు అనంతరం మీడియా.